ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఏఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనార్య సిహెచ్ సతీష్ కుమార్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ప్రభుత్వ సేవలలో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఏఐ ఇన్స్టిట్యూట్ అవసరమని పేర్కొన్నారు. ఏఐకి ప్రపంచ కేంద్రంగా పేరొందిన అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన 4 ప్రొఫెసర్లు 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందారని తెలిపారు. వారి అనుభవాన్ని యూనివర్సిటీలో ఏఈ విద్యాభివృద్ధికి ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నిపుణుల నియామక ప్రక్రియ ప్రారంభించామని, ఏఐ సేవలను విస్తృతంగా అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా వర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. అంటే మా యూనివర్సిటీలో మేము ఫస్ట్ ఇంపార్టెంట్ we have AI, quantum and green hydrogen. But first thing today I'm talking about artificial intelligence గురించి. ఇందులో భాగంగా ఏం చేసామంటే మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్ వన్ ఆర్టిఫిషియల్ ఏఐ ఇన్స్టిట్యూట్. అది ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తారంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక డీన్ అపాయింట్ చేస్తాం. ఆయన యూఎస్ నుంచి వస్తున్నారు, జాయిన్ అవుతారు. వాళ్ళు మా ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు అన్ని కోర్సుల్లోనూ, రీసెర్చ్లోను, ట్రైనింగ్లోను. మొత్తం ఏఐ కంప్లీట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అవర్ యూనివర్సిటీ యాక్టివిటీస్. సో ఏఐ ఇంటిగ్రేషన్ చేశాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ముడిసరికి వచ్చి ఫ్యాకల్టీ లేకుండా మన బ్యాక్ బోన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీని తయారు చేయాలి. ఫ్యాకల్టీని తయారు చేయాలంటే మాకు ఒక ఎంఓయు పార్ట్నర్గా కార్నెగీ మెలన్ని మేము ఐడెంటిఫై చేసుకున్నాము. అది వరల్డ్, ఈవెన్ దో దే సే 2, బట్ ఇట్ ఈస్ సీన్ ఎస్ ద నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏఐ రీసెర్చ్, టీచింగ్, ట్రైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో వాళ్ళు సాధారణంగా ఎంఓయూ చేసింది ఏం చేస్తారంటే ఎంఓయూ సైన్ చేసి ఏదో ట్రైనింగ్ వెళ్ళి ఇచ్చేస్తారు. అలా కాకుండా ఈ కార్నెగీ మెలన్ మాకు ఒక మెంటర్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాకు ట్రైనింగ్, మా ఫ్యాకల్టీ మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్యాకల్టీ ట్రైనింగ్. మా ఫ్యాకల్టీని మేము ప్రతి 6 నెలలకు 4 ఫ్యాకల్టీని అక్కడ పంపుతాం. అలా 3 సంవత్సరాలు ఇనిషియలీ, తర్వాత వీళ్ళు ఎక్స్టెండ్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ నీడ్ని బట్టి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ చదివి వాళ్ళ అకాడమిక్స్ కానివ్వండి, వాళ్ళ రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళు బేసికలీ ఏ ఇంటిగ్రేషన్ అక్కడ ఎలా అవుతుందో దాన్ని వాళ్ళు వెళ్ళి చూసి 6 నెలలు ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వస్తారన్నమాట. వీళ్ళు వచ్చిన వెంటనే మేము ఇంకో 4 పంపాం. ఆల్రెడీ వీళ్ళు 4 ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇంకో 4 ఆల్రెడీ దే స్టార్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ 6 నెలలకి 4 ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసి పంపుతాం అన్నది. సో ఫ్యాకల్టీ ఏమైందంటే ఫ్యాకల్టీ అక్కడ ట్రైనింగ్ అయ్యి రావడం వల్ల అక్కడ ప్రొఫెసర్స్ తోటి మా కొలాబరేషన్ వల్ల అక్కడ చదివించే విధంగా, అంటే మన అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ అమరావతి ఇన్ ట్యూన్ విత్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ డ్రీమ్ ఆఫ్ ఏఐ ఇన్స్టిట్యూట్, ఏఐ ఇంప్లిమెంటేషన్ ఆంధ్ర, దానికి ఇన్ ట్యూన్. బట్ నాట్ ఓన్లీ దట్, వీఆర్ ఇన్ ట్యూన్ విత్ ద గ్లోబల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏఐ. ఎస్ఆర్ఎంఏపీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చిన ప్రెస్టీజియస్ అకాడమిక్ విజిట్కి నా హృదయపూర్వక కృతజ్ఞత చెప్తున్నాను. ఈ అకాడమిక్ విజిట్లో భాగంగా మేము 4 యుఎస్లోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వరల్డ్ క్లాస్ టీచింగ్ మెథడాలజీ, కరికులం ఎలా ఉంది, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి మేము డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగాము. కార్నెగీ మెలన్ అకాడమిక్ ఎక్సలెన్స్కి మరో స్టాండ్ మార్క్ ఏంటంటే కార్నెగీ మెలన్లో 13 ఫ్యాకల్టీ అండ్ అల్యూమిని గాట్ ట్యూరింగ్ అవార్డ్. ట్యూరింగ్ అవార్డ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ నోబెల్ ప్రైజ్ ఇన్ కంప్యూటింగ్. మేము యాజ్ ఏ టీచింగ్ ట్రాక్ ఫ్యాకల్టీగా అక్కడికి వెళ్ళాను, మై అండ్ సుమలత మేడం. నేను టీచింగ్ ట్రాక్ ఫ్యాకల్టీగా నేను బాగా అబ్జర్వ్ చేసింది, అక్కడ ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ కొలాబరేటెడ్ మోర్ విత్ ద ఇండస్ట్రీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ఇన్ అకాడమియా. సో ప్రతి ఫ్యాకల్టీ టీచింగ్ మెథడాలజీలో పాటుగా దే విల్ వాళ్ళు ఇండస్ట్రీ బేస్డ్ కేస్ స్టడీస్ని, రీసెంట్ రీసెర్చ్ లిటరేచర్స్ని క్లాస్ రూమ్లో పాటుగా డిస్కస్ చేశారు. దానివలన స్టూడెంట్స్లో రీసెర్చ్ బేస్డ్ థింకింగ్, ఆటోమేటిక్గా ఇండస్ట్రీ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతున్నాయి. సిలబస్ విత్ రెస్పెక్ట్ టు సిలబస్ విత్ రెస్పెక్ట్ టు కరికులం అనేది సిలబస్ ఓరియంటెడ్ అనే కాకుండా ఇట్ ఈస్ లైక్ స్టూడెంట్స్లో కాన్సెప్టువల్ థింకింగ్ డెవలప్ చేసే విధంగా కరికులం ఉన్నది.
టీచింగ్ పెడగాగి విషయంలో ఇట్ ఈస్ లైక్ ఎంటైర్ టీచింగ్ పెడగాలజీ లైక్ ఏ స్టూడెంట్ సెంట్రిక్. ఎగ్జాంపుల్, robotic departments, professor use a teaching methodology called like think, share, think, pair and share. ఈ థింక్, పేర్ అండ్ షేర్ లో ఫస్ట్ స్టూడెంట్స్ థింక్ చేస్తారు, తర్వాత పక్కనుండే పీర్స్ తో డిస్కస్ చేస్తారు, ఫైనలీ దే విల్ షేర్ టు క్లాస్ రూమ్. I did my master's in Mid Sweden University in Sweden and PhD in wireless communications in Chonbuk National University at South Korea. So I joined SRM University AP in 2019. For the last 7 years, I am working here. So we had an opportunity to go to Carnegie Mellon University. I as a research track faculty, went to Carnegie Mellon University and I had an opportunity to meet with Dr. Shubham Tulsiani, who is a professor at a robotic institute at School of Computer Science, Carnegie Mellon University. So his research is that, for example, in futuristic projects like robotic project, say for example a robot, in future you are asking a robot to take a water bottle from the table. So first you need to create a 3D understanding of that particular world, and then like you train your robot, and then you also ask the robot to take that water bottle from that table. So this is what he is doing as a research. Water bottle, or like maybe make a coffee. In future, a robot will make a coffee for us. A robot will take tablets for us, for elderly people. So these are the projects that Dr. Shubham Tulsiani is working actually. And I had an opportunity to, my research interest lies in hyperspectral image processing. So I had an like idea of collaborating with them. So we are working on a futuristic collaborative project called hyperspectral robotic vision. So what is vision is like he can able to identify that water bottle, but he cannot able to identify that what is the material that water bottle is made up of. Say for example, there are 2 water bottles here. One is made up of glass, another is made up of plastic. So my research interest is that, like for example, he will tell the robot to take the glass water bottle. So the robot will not take the glass water bottle because it doesn't know the material, because one is plastic, another one is glass. But my research interest is that it can able to, with the hyperspectral vision camera, it can able to identify the material of that water bottle. So if I am telling robot or instructing the robot to take a glass water bottle, it will go and take the glass water bottle, even though those 2 water bottles looks exactly similar color. The robot will go and take, without touching, it will identify the material of that water bottle and take the glass water bottle. So this is what we have identified, a collaborative project. So we are working on a collaborative project which is named as hyperspectral robotic vision. సిఎంయులో ఉన్న ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్సన్తో కలిసి రీసెర్చ్ చేయడం జరిగింది. అక్కడ నేను గమనించింది ఏంటంటే, అక్కడ రీసెర్చ్లో మోస్ట్లీ నేను గమనించింది ఏంటంటే, వాళ్ళ యొక్క రీసెర్చ్ మోస్ట్లీ సొసైటీ డ్రివెన్ రీసెర్చ్ ఉంటుంది. ఓకే, సొసైటీ అంటే సొసైటీలో దాని యొక్క ఇంపాక్ట్ ఏముంది రీసెర్చ్ చేసినప్పుడు, దాని యొక్క లైక్ యూసేజ్ ఏంటిది సొసైటీలో, ఆ పరంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద సొసైటీ. ఇంకోటి వన్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ అక్కడ ఏంటంటే, వాళ్ళ రీసెర్చ్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్ రీసెర్చ్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. సో అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, మోస్ట్ ఆఫ్ ద రీసెర్చర్స్, నేను వర్క్ చేసిన ల్యాబ్లో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పెసిఫైడ్ ప్రాబ్లమ్. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్పెసిఫైడ్ ప్రాబ్లమ్స్ అండి అక్కడ. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను వర్క్ చేసిన ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ ప్రొఫెసర్ డేవిడ్ ఆయన హీఈస్ కొలాబరేటెడ్ విత్ మెటా యాజ్ వెల్ యాజ్ ఐబిఎం. సో ఇక్కడ నేను కొన్ని ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేశాను. టీచింగ్ పెడగాగి అనేది అక్కడ ఎలా ఉంటుంది అంటే, విద్యా బోధన వాళ్ళు ఎలా డిఫరెంట్గా విద్యని బోధిస్తున్నారు, కరికులం డిజైన్ ఎలా ఉంటుంది, ఇంకా స్టూడెంట్స్ని యాక్టివ్గా క్లాస్ రూమ్లో వాళ్ళు ఎలా ఎంగేజ్ చేసి సెల్ఫ్ లెర్నింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేస్తున్నారు. సో ఇవి తెలుసుకునేదానికి వెళ్ళాము. ఎలా మన టీచింగ్తో కంపేర్ చేస్తే వాళ్ళు ఎలా డిఫరెంట్గా టీచ్ చేస్తున్నారు అనేది మేము తెలుసుకోవడం అనేది మాది ముఖ్య ఉద్దేశం. సో నేను గమనించింది, వాళ్ళు చాలా డిఫరెంట్ టీచింగ్ మెథడాలజీస్ని వాడుతున్నారు.
కొన్ని వస్తే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ రిఫ్లెక్షన్, డిజైన్ స్ప్రింట్, పెయిర్ అండ్ మాబ్ ప్రోగ్రామింగ్ అండ్ క్రిటిక్ యాక్టివిటీ, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ రిఫ్లెక్షన్ అనేది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్కి నేను డేటాబేస్ కోర్స్ చెప్తున్నాను. సో ఆ కోర్స్లో నేను యూజ్ చేశాను, 100% సక్సెస్ అయింది. సో స్టూడెంట్స్ ఫెల్ట్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ ఎగ్జైటెడ్ టు డూ దట్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈరోజు ఒక కాన్సెప్ట్ ఫ్యాకల్టీ టీచ్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ కెన్ సెలెక్ట్ ద క్వశ్చన్స్. వాళ్ళు ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలని కాదు, వాటిల్లో కొన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చి నెక్స్ట్ డే ఆ క్వశ్చన్స్ పైన స్టూడెంట్స్ డిస్కస్ చేయాలి. దే కెన్ ప్రిపేర్ ఎ ప్రెజెంటేషన్ ఆర్ ఎ వర్డ్ డాక్యుమెంట్ విత్ సమ్ సింపుల్ 2 to 3 sentences అబౌట్ దట్ అండ్ దే కెన్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని చెప్పి ఒక క్లాస్లో చెప్పారు. సో దాని గురించి వాట్ ఈజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, అలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు.